నమస్కారం. దివ్య దశావతార వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భక్తి, విశ్వాసం, వైభవం ఈ మూడు కలిసిన ఆధ్యాత్మిక క్షేత్రం గుంటూరు జిల్లా నంబూరిలో ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో ప్రతి ఏడాది సప్తమ వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మరి ఆ పవిత్రోత్సవాల గురించి, అలాగే ఈ దివ్య క్షేత్రం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి. ఎస్టేట్లో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మించబడింది. 2018 జూన్ 22న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా ప్రతిష్ఠ జరిగింది. తిరుమల శ్రీనివాసుని మరొక దివ్య రూపంగా భావించబడే శ్రీ దశావతార స్వామి భక్తుల జీవితంలో భగవత్ కృపను ప్రసాదిస్తున్నాడు. సంవత్సరంలో లింగమనేని కుటుంబ సభ్యులకు కలిగిన ఈ దివ్య ఆలోచన 2006లో కార్యరూపం దాల్చింది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి మార్గదర్శకత్వంలో ఆగమ శాస్త్ర పద్ధతిలో ఈ ఆలయం నిర్మించబడింది. ఇక్కడ ప్రతి శిల్పం, ప్రతి విగ్రహం ఆధ్యాత్మిక శ్రద్ధతో చెక్కబడింది. అక్టోబర్ 16 నుంచి 19 వరకు జరిగిన వార్షికోత్సవాలు దివ్య అనుభూతిని కలిగించాయి. 16న ధ్వజారోహణం, 17న స్నపన తీర్థోత్సవం, 18న దీపోత్సవం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, 19న రథోత్సవం మంగళ హారతితో ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. భక్తుల ఆనందం అంబరాన్ని అంటిన తరుణమిది. వేలాది మంది భక్తులు ఒక్క చూపు కోసం ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రతి మంత్రోచ్చరణ, ప్రతి దీపకాంతి దైవ స్ఫూర్తిని భక్తజనుల మనసుల నిండా నింపింది. శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. వారి మనోభావాలు కూడా కొన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. నమో వెంకటేశాయ, నమో శ్రీనివాస. మీ పేరు? నా పేరు వనమా నరేంద్ర. మీ పేరు? లక్ష్మీదేవి. రెగ్యులర్గా వస్తూ ఉంటారా? ఆలయానికి రెగ్యులర్గా వస్తూనే ఉంటాము. ప్రతి శనివారం కూడా మేము ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటాము. ఈ దక్షిణ భారతదేశంలోనే మరి ఒక శిల మీద 10 అవతారాలు ఉండటం కూడా మనం చాలా అరుదుగా చూస్తుంటాము. అలాంటిది ఇక్కడ స్వామివారు 10 అవతారాలతో కనిపించడం విశేషంగా కూడా మాకు మరి ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. ఈ శనివారం కూడా మేము వచ్చి ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తుంటాము. ప్రసిద్ధి ఏంటంటే మనం ఒక కోరిక కోరుకొని 11 వారాల పాటు 11 ప్రదక్షిణాలు చేస్తుంటే స్వామివారు కటాక్షిస్తారని ప్రగాఢ నమ్మకం. అది జరుగుతున్నాయి కూడా. కానీ ఈ ఆలయంలో కూడా చాలా ఆధ్యాత్మిక శోభ జరుగుతూ ఉంటుంది. కార్యక్రమాలు కూడా బాగా నిర్వహిస్తున్నాయి. నమో వెంకటేశాయ. దశావతార వెంకటేశ్వర స్వామి గుడికి మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాము. ఇక్కడ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతూ ఉంటాయి. మనం ఒక కోరిక కోరుకొని 11 వారాల పాటు 11 ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ ప్రగాఢ నమ్మకం. మేము రెగ్యులర్గానే వస్తూ ఉంటాం. ఇప్పటికి మావి చాలా కోరికలు ఆయన తీర్చారు. ఇక్కడ వినాయకుడు, లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంటారు.
వాళ్ళకు కూడా చాలా బాగా పూజలు జరుగుతూ ఉంటాయి. మీ పేరండి? నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాస్ గారు, ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ ఆలయానికి. సో రావడం వల్ల మీకు ఎలాంటి మంచి జరిగింది? మనం అనుకున్న కోరిక ఏదైనా సరే ఇక్కడ కంకణం కడతారు. కంకణం కట్టించుకొని 11 వారాలు 11 ప్రదక్షిణలు కడిగి చేస్తే వాళ్ళు ఏదైనా ఒక ధర్మబద్ధమైన కోరిక, పెళ్లి కానీ, ఉద్యోగం కానీ, ఆరోగ్యపరంగా కానీ ఏదైనా ఒక ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటే వాళ్ళకి తప్పక నెరవేరుద్ది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? కట్టిగా నుంచి వస్తాను. కట్టిన దగ్గర నుంచి వస్తున్నారు. కట్టిన మీ కోరికలు ఏమైనా నెరవేరినాయా? నేను అనుకున్న మా పిల్లల ఉద్యోగం గురించి అనుకున్నాను. ప్రదక్షిణలు అన్ని చేసేసారు? చేస్తాను. థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు నరేంద్ర బాబు అండి. మీ పేరు? మౌనిక. ఓకే. సో రెగ్యులర్గా ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికీ హాయ్ అండి. ఈ టెంపుల్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మేము ఒక 7-8 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్కి వస్తున్నామండి. ఈ టెంపుల్ ప్రతి శనివారం అనేది స్పెషల్గా ఎక్కువ మంది విజిట్ చేస్తూ ఉంటారు. దీనికి 11 ప్రదక్షిణాలు ముందు మొక్కుగా 11 ప్రదక్షిణాలు తిరుగుతారండి. ఆ మొక్కు తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. చాలా విధాలుగా ఇక్కడ ఉన్న ఏరియాస్ అన్నింటిలో దశావతార వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఈ చుట్టుపక్కల తెలియని ఉండదండి. చాలా పవర్ఫుల్ గుడి. మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక తప్పనిసరిగా ఆ స్వామివారు తీరుస్తారని గట్టిగా విశ్వాసం ఉంది ఇక్కడ. మీరమ్మ రెగ్యులర్గా వస్తూ ఉంటారని చెప్తున్నారు. సో మరి ఎలాంటి మంచి జరిగింది మీకు ఇట్లా రావడం వల్ల? మామూలుగా ఆలయానికి వెళ్తేనే ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. సో ఇది అందులోనూ ఎక్కడ మనకి ఇలాంటి ఆలయం లేదు. సో ఎలా అనిపిస్తుంది? మా హస్బెండ్ వ్యాపారం చేస్తారు. సో తనకు కొంచెం బాగుండాలి అని చెప్పి మేము ఫస్ట్లో అలా వచ్చాము. ఇంకా నమ్మకం కుదిరి వీక్లీ వస్తున్నాము. 11 వారాలు 11 ప్రదక్షిణలు చేస్తే ఏ కోరికైనా నెరవేరిద్దని నమ్మకము. ఇక్కడ వచ్చి కంకణం కట్టించుకొని 11 వారాలు మిస్ అవ్వకుండా వచ్చి ప్రదక్షిణలు చేసుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక ఏదైనా నెరవేరుతుంది. సో అందుకని ఇంకో కోరిక కోసం మేము వస్తున్నాము. అది ఇంకా స్వామి తీరుస్తాడని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో రెగ్యులర్గా వస్తూ ఉంటారా? ఎవ్రీ వీకెండ్ సాటర్డేస్ వస్తూ ఉంటాను. అంటే వీక్ అంతా వర్క్ చేసి అలా ఫుల్ హెక్టిక్ ఉండి వీక్లో వన్స్ అన్న ఒకసారి ఇలా టెంపుల్కి వస్తే చాలా పీస్ఫుల్ అండ్ చాలా స్ట్రెస్ అవుట్, చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఈ టెంపుల్ స్పెసిఫిక్గా ఏంటంటే హైదరాబాద్లో చిల్కురి బాలాజీ టెంపుల్ ఎలానో ఇది కూడా అలా అని నమ్ముతున్నారు జనాలు కూడా. సో అందుకని వస్తున్నాం. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. మనం నెరవేరుద్దా లేదా అనేది పక్కన పెట్టేస్తే పీస్ఫుల్గా అయితే ఉంటుంది, చాలా ప్రశాంతంగా. అందుకని డెఫినెట్లీ వస్తే బాగుంటుంది. అంతే. గుడ్ బై. ఓకే అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పిడుగురాళ్ళ నుంచి వస్తున్నారా? గుంటూరు. ఓకే. సో ఎలా అనిపిస్తుంది? ఆలయానికి వచ్చారు కదా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కోరికలు నెరవేరుతున్న ప్రదక్షిణాలు చేయడానికే వచ్చాము. సో మీ అందరూ ప్రదక్షిణలు చేస్తున్నారా? కోరిక నెరవేరిందని ప్రదక్షిణలు చేస్తున్నారా? కోరిక నెరవేరాలని మొత్తం అంతా పగడబందీగా పెద్ద కోరికే కోరుకున్నట్టున్నారు అందరూ. ఓకే. ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? 11 ప్రదక్షిణాలు. 11 ప్రదక్షిణలు చేసి కోరిక ఇంట్లో ముడుపు కట్టుకొని వచ్చాము. ఓకే. ఇక్కడికి వచ్చాక కంకణం కడతారు. అది కట్టించుకొని 11 ప్రదక్షిణాలు 11 వారాలు చేయాలి. ముడుపు అంటే ఏం కట్టారు మీరు? మనం దక్షిణ కడతాం కదా మేడం, అలానే ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చి మనం 11 వారాలు అయిపోయాక ముడుపు తీసుకొచ్చి హుండీలో వేయమన్నారు. ఏంటి అంత నమ్మకం? అసలు మీకు ఎలా తెలిసింది ఇట్లా జరుగుతుంది? ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది, అలా వచ్చాము. అమ్మ మీరు చెప్పండి, ఎలా ఉంది అసలు ఆలయం? మొత్తం చూసారా? తెలుసమ్మా. ఫస్ట్ టైం రావడం? చాలా సార్లు వచ్చాము మేము. చాలా సార్లు 5-6 సార్లు వచ్చాము మేము. ఇప్పుడు ఇంక వారాలు చేస్తున్నాం. కోరికలు నెరవేరినాయా మరి? నెరవేరుతాయిగా. ఓకే. ఆయన నెరవేరిని అంటూ ఏముంటాయి? ఆయన చేయకుండా ఉంటాయి, అన్నీ ఇస్తాడు స్వామి, అన్నీ నెరవేరుతాయి. మన సంకల్పం గట్టిది కావాలి. అది. మీరమ్మా? ఇవ్వాలేనమ్మా వచ్చింది. 11 వారాలు ప్రదక్షిణాలు చేయడానికి వచ్చారు ప్రదక్షిణ. ఓకే. సో ఒక్కసారి అందరూ గోవిందా గోవిందా అని చెప్పాలి. గోవిందా గోవిందా. శ్రీ వెంకటేశ్వర నృసింహ వరాహ ముఖాలతో వామన, బలరామ, పరశురామ, రామ, కల్కి అవతారములు ఆయుధాలుగా, నెమలి పింఛము శిరసున ధరించి మత్స్య కూర్మ అవతారములు దేహంగా దాల్చిన విలక్షణమైన ఏకశిలా విగ్రహం శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ స్వరూపం ఇది. ఆలయం వెలుపల
శ్రీ మహాలక్ష్మి సన్నిధి, వినాయకుని ఆలయం, గరుడ ఆలయం, శ్రీ విశ్వక్షేణ ఆలయం ఇలా పలు రకాల ఉపాలయాలు కొలువై ఉన్నాయి. శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు విష్ణువర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఆలయ విశిష్టత అలాగే మహత్యం గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. నమస్కారం గురుగారు. సప్తమ వార్షిక పవిత్రోత్సవాలు ఎంతో వైభవంగా, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొంటున్నారు. ముందుగా ఆలయ విశిష్టత గురించి, సో ఇక్కడ స్వామివారి మహత్యం గురించి మాకు విషయాలు చెప్తూ అలాగే పవిత్రోత్సవాల గురించి కూడా తెలియజేస్తారు. ఓం నమో దశావతార వెంకటేశాయ. మనకి వేదశాస్త్రంలో చెప్పబడిన విధంగా శ్రీమత్స్యదేవ ధరణీధర కూర్మనాథ స్వామిన్ నృసింహవటువామన జామదగ్నే శ్రీరామలాంగుల బుధాచ్యుత కృష్ణ కల్కిన్ శ్రీ వెంకటేశవరదో భవమామ వార్తామని మనకి వేదశాస్త్రంలో చెప్పబడింది. మనకి ఒకే శిలలో 10 అవతారాలతో కూడుకున్నటువంటిది ఈ దశావతార వెంకటేశ్వర స్వామి. గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం నంబూరి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీభూ సమేత శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి యొక్క సప్తమ వార్షిక పవిత్రోత్సవాలు మనం 16వ తారీఖు గురువారం నుంచి అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. 108 కలశాలతోటి స్వామివారికి అష్టోత్తర కలశ స్థాపన జరుగుతుంది. దాని తరువాత స్వామివారికి ఈ పవిత్రోత్సవాల్లో అతి ముఖ్యమైనటువంటి ఆ పవిత్రాలన్నీ కూడా స్వామివారికి అలంకరింపజేయడం జరుగుతుంది. ఈ పవిత్రోత్సవాలు ఎందుకు చేయాలి అని మనం కనుక ఆలోచించినట్లయితే సంవత్సరాంతం కూడా అంటే 365 రోజుల్లో మనకి తెలిసి కానీ తెలియక కానీ మనం చేసేటువంటి దోషాలు ఏమైనా కూడా ఉంటే ఆ సంవత్సర దోషమంతా కూడా ఈ పవిత్రోత్సవం చేయటం వల్ల అదంతా కూడా తొలగిపోయి మళ్ళీ తిరిగి స్వామివారికి మళ్ళీ శక్తినిచ్చినట్లుగా అవుతుందన్నమాట. అందుకని ఈ పవిత్రోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాము. స్వామి కూడా అక్కడ 11 రూపాల్లో ఉంటాడు. మనకి మనం స్వామివారిని కనుక చూసుకున్నట్లయితే పాదాల దగ్గర మత్స్యావతారంగాను, దానిపైన తొడల భాగం దగ్గర కూర్మావతారంగాను 3 శిరస్సులతో ఉంటాడు స్వామి. ఒకవైపు వరాహస్వామి, ఒకవైపు నరసింహస్వామిగా, మిగిలినవన్నీ చేతుల్లో ఆయుధ రూపాలుగా గొడుగు వామనావతారంగా, గొద్దలు పరశురామావతారంగా, ధనస్సు రామావతారంగా, నాగలి బలరామావతారంగా, కిరీటం పైన నమలపించం శ్రీకృష్ణ అవతారంగా, కత్తి కలికి అవతారంగా ఉన్నటువంటి ఈ 10 రూపాలతో కూడుకొని మధ్యలో కటివర్ధహస్తాలు, శంకుచక్రాలు, వక్షస్థలంలో శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి వెంకటేశ్వర స్వామిగా అలా 11 రూపాయల కలయికే ఈ దశావతార వెంకటేశ్వర స్వామి. అందుకనే భక్తులందరూ కూడా ఈ యొక్క దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి దర్శించి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ధన్యవాదాలు గురువు గారు. ఈరోజు అంటే విశిష్టత గురించి, అంతేకాకుండా ప్రత్యేకమైన కైంకర్యాల గురించి చాలా వివరాలు తెలియజేశారు. ఇటువంటి అద్భుతమైన విలక్షణమైన దశావతార రూపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బహుశా దేశంలో ఇది ఒక్కటే కావడం మన తెలుగు రాష్ట్రాల భక్తుల యొక్క అదృష్టం.
ప్రాంగణంలో కళాత్మకమైన అత్యద్భుతమైన కట్టడంగా భాసిల్లుతోంది ఈ ఆలయం. తెలుగు వారి ఆకాంక్షలకు ఆ 7 కొండల వాడే కొండంత అండ. ఇక్కడ శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఒక ప్రత్యేకత అయితే, ఇక్కడ మరో ప్రత్యేకత ఆదిశేషుడు. ఇక్కడ ఎంతోమంది భక్తులకు కనిపించి ఆయన దర్శన భాగ్యం కల్పించారు. ఇంకంతే, భక్తులందరూ కూడా కోకొల్లలుగా వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఆ స్వామి వారిని ప్రార్థిస్తున్నారు. దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరో ప్రత్యేకత సంతరించుకుంది. సో అదే ఆదిశేషుని ఆలయం. ఈ ఆలయానికి భక్తులు కోకొల్లలుగా తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటి, వారి మాటల్లోనే ఇక్కడ తెలుసుకుందాం. చాలా మంది భక్తులు ఉన్నారు. నమస్కారం అండి. సో చెప్పండి, అసలు ఇక్కడ ఆలయం సంబంధించి అంటే దశావతార స్వామి వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆలయం ఎంతో విశిష్టత కలిగింది. అందులో ఇక్కడ వెలుపల ఉన్న ఆదిశేషుని ఆలయం కూడా అంతే ప్రత్యేకత సంతరించుకుంది. సో దీని గురించి ఏం చెప్తారు? హరి ఓం. ప్రథమం సర్వేషాం నమస్కార. మేమందరం కూడా ఇక్కడ ఈ వెనకే నివసిస్తున్నటువంటి విశాల ప్రాంగణానికి సంబంధించినటువంటి నివాసస్తులమై భక్తులుగా రోజు నిత్యము కూడా దశావతార వెంకటేశ్వర దర్శించుకుంటూ ఉంటాము. గత సంవత్సరాన్నర క్రితం, 2 సంవత్సరాల క్రితం ఇక్కడ అనుకోకుండా ఉత్సవాలన్నీ జరిగేటప్పుడు ఆ ఆదిశేషుల వారు ఇక్కడ ప్రత్యక్షమై చాలామందికి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరిగింది. కొంతమంది సహజంగా భయపడడం కూడా జరిగింది. ఆ స్వామికి కులాలు గోత్రాలు ఏమి లేవు కాబట్టి ఆదిశేషుడిని ఆయన పాన్పుగా ఆయన సగభాగం చేసుకొని నిద్రిస్తున్నాడు కాబట్టి పరమ పవిత్రంగా భావిస్తూ ఇక్కడ వచ్చే దర్శకులందరూ కూడా సందర్శకులు విరివిగా రావడం మొదలైంది. దాని గురించి ఇంకొంతమంది భక్తులు కూడా మీరు మాట్లాడవచ్చు, తెలుసుకుంటాం. అమ్మ, ఆదిశేషుని మనసులో అంటే ఆయన నామస్మరణ చేస్తూ మీరు ప్రదక్షిణ చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. అసలు మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది అసలు ఎంత తన్మయత్వంలో ఉన్నారు అని చెప్పేసి. సో ఇక్కడ విశిష్టత ఏంటి అసలు మీరు? ఓం ఆదిశేషాయ నమః. నేను విడిగా వేరే ఊరు వెళ్ళి రోజు మంగళవారం వెళ్ళి పుట్ల పాలు పోసి వచ్చేదాన్ని. గుడాస్వామి స్వర్ణకుమార్ గారు చెప్పారు, ఎక్కడికో ఎందుకమ్మా మన ప్రాంగణంలోని పుట్టుంది, అక్కడికి వెళ్ళి పోయి నువ్వు వాచ్మెన్ తీసుకెళ్ళన్నారు. అట్లా నేను 40 వారాలు అక్కడ కానీ ఇక్కడ కానీ పూర్తి చేశాను. తర్వాత నేను పిల్లల దగ్గరికి యూఎస్ వెళ్ళాను. వచ్చేదానికి స్వామి అమ్మాయికి ఒంటి మీదకి వచ్చి నేను ఇక్కడ ఉన్నాను అనేసి తీయమని చెప్పారంట. ఆయన తీశారు. స్వామి, మీరు నేను వచ్చి పోస్తుంటే పిచ్చిదానిలాగా నన్ను చూస్తున్నారు, మీరుండారని నేను నమ్మి వచ్చేస్తున్నాను. మరి ఏంటనంటే తర్వాత నేను మళ్ళీ వచ్చేదలికి పుట్ట మీద చుట్టలు చుట్టుకుని చర్మంతో దర్శనం ఇచ్చారు. మొన్న వాక్కులో కూడా అదే చెప్పారు, ఫస్ట్ దర్శనం నీకే ఇచ్చాను కదా పుట్ట మీద నా చర్మంతోనే చెప్పారండి. అండ్ తర్వాత నేను మార్చి ఎండింగ్కి వచ్చాను. భాస్కరరావు గారు చెప్పారు, ఇట్లా నువ్వు వెళ్ళి పుట్టలో పాలు పోస్తుందాను కదా, అక్కడ స్వయంభూ శివలింగం వచ్చింది, ఇట్లా పెట్టాము, నువ్వు రేపు నుంచి వెళ్ళి పూజ చేసుకోమన్నారు. అట్లాగే వచ్చి నిత్యం ఆయనకి అభిషేకం చేసుకుంటా పూజ అష్టోత్తరం చేసుకుంటూ ఇది చేస్తాం. ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. తర్వాత ఏప్రిల్ 14వ తారీఖుని, ఏప్రిల్ 2వ తారీఖు నుంచి నేను వచ్చి అక్కడ ఆయనకి అభిషేకం చేసేదాన్ని. 14ని ప్రతిష్ఠ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి నిత్యం అష్టోత్తరం జరుగుతుంది. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఏమో అభిషేకాలు జరుగుతున్నాయి. నమస్తే అమ్మా. నమస్తే అండి. వాక్కు వచ్చేది మీకే అని చెప్తున్నారు. అసలు ఏంటి ఇక్కడ అంత పవిత్రత ఏంటి, ఎలా వచ్చింది? ఓం నమో దశావతార వెంకటేశ్వరాయ నమః. నేను దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో స్టాప్గా చేస్తున్నప్పుడు స్వామివారు నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి వచ్చి చెప్పారండి. ఆ తర్వాత వచ్చి పాలు పోయంగానే స్వామివారు వచ్చి ప్రతి ఒక్క బిడ్డకు కూడా నేను కోరికలు తీరుస్తానని చెప్పారండి. అప్పటికిప్పటికి జరుగుతుంది.
చాలా మంది భక్తులు వస్తూ ఉంటున్నారు ఇక్కడికి. వస్తున్నారు. మ్యారేజ్ అవునా మ్యారేజ్ కుదురుతున్నాయి. మాకు తెలిసి 20 మ్యారేజ్లు ఇక్కడ ఎలాంటి ఇక్కడ మొక్కులు 3 పెళ్ళిళ్ళు చెల్లించుకుంటారు? పిల్లలు లేని వాళ్ళకండి ఆరోగ్యాలు అందరికి ఇక్కడ పిల్లలు జరుగుతుంది. లేని 5 వాళ్ళకి, వారాల్లోపే పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించు. 5 వారాల్లోనే జరుగుతుందండి. 3వ వారానికే తడి బట్టలతో చేసిన వాళ్ళకే 3 వారాలకే జరుగుతుంది స్వామివారు చెప్పినట్లు. నమో దశావతార ఆశేషాయ నమః. ఇక్కడ ఏప్రిల్ 24వ సంవత్సరం 14వ తారీఖు ఇక్కడ ప్రతిష్ఠ జరిగిందండి. అప్పటి నుంచి ఇక్కడ నేను కంటిన్యూగా వస్తానే ఉన్నాం. ఇక్కడ శక్తులు మహత్తులు ఉన్నాయన్న దానికి నిదర్శనం నాదేనండి. నేనే మా పాపకు వచ్చేసి ఇక్కడికి 5 వారాలు చుట్టూ తిరగమని చెప్పారు. 4వ వారం వచ్చారు, చూసుకున్నారు. 5వ వారం వచ్చేసేసారు, పెళ్లి జరిగింది. ఇక్కడ దశావతారం గుడిలోనే నేను పెళ్లి చేసేసానండి. మా బిడ్డల చేతే ప్రతిష్ట, పునఃప్రతిష్ట, నాగయాదిశేష ప్రతిష్ట అన్నీ ఇక్కడే జరిగిందండి. నేను తీసుకొచ్చి మా దశావతార వెంకటేశ్వర స్వామి గుడిలో హోమము, ఆదిశేషుడు పుట్ట దగ్గర ఈ అమ్మవారు చెప్పినట్లు చేసి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి, నేను దగ్గర తీసుకొచ్చిన వాళ్ళకి ఈ ఒక్క సంవత్సరంలోనే 10 మందికి పైన పెళ్ళిళ్ళు అయినాయండి. 10 మందికి పెళ్ళిళ్ళు అయినవి, అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రతి భక్తుని హృదయంలో వెలుగు నింపే ఈ దివ్య క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించండి. ఆ దైవానుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాల్టి దివ్య దశావతార వైభవం ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.